నబ్బా కేసీఆర్ సారు ఏడుండొచ్చు ఇప్పుడు పట్నం ఇంట్లోనా బాయి కన్నా పార్లమెంట్ ఎలక్షన్ లా కారు పల్టి కొట్టిన కాంచి ఎవ్వల్ని కలుస్తలేడు బయటకు వస్తలేడు మరి మా ఎమ్మెల్యే కనిపించడం లేదు అని గజ్వెల్ల పోస్టర్లే అంటిపెట్టిరంటే చూడురిగా ఇంకో దిక్కు సారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కరెంటు కొనుడి మీద ఎంక్వైరీలు నడసబట్టే ఇలా ఒక విచారణకు రావాల్సి ఉండే ఇగో గిట్ల మతలో పంపిండు కరెంటు కొనుడు పవర్ ప్లాంట్లు కట్టడం మీద నోటీసులు పంపితే కమిషన్ ముంగటికి రాకుండా 12 కమల ఉత్తరం రాసిండు కేసీఆర్ సారు ఆయన ఎక్కువ మాటలు రాసింది ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి గారికి ఎంక్వైరీ వస్తలేదు ఆయనకు పూరగా తెలియదు ఎమ్మటే విచారణ ఆపేయాలి అరేవా హైకోర్టు పెద్ద జడ్జిగా పనిచేసిన సార్కే కేసుల గురించి ఎంక్వైరీల గురించి తెలియదట గాని కేసీఆర్ సార్ కు బగ్గా ఎరకనట ఇంతకేమన్నాడంటే నేను తప్పు చేసినా అనొద్దు నన్ను తారీఫ్ చేయాలి మెచ్చుకోవాలి నేను వచ్చినాకనే తెలంగాణను చీకట్లకెళ్ళి బయటికి తెచ్చినా నేనే తెలంగాణను ఒక రేవుకు తెచ్చిన ఛత్తీస్గఢ్కి వెళ్ళి గంట రేటు పెట్టి కరెంటు కొనవలసిన అక్కరేముందని అడిగితే యూనిట్ కి ₹3.90 చాలా తక్కువ రేటు అన్నాడు కానీ ఆడికెళ్ళి తెచ్చుడు ఆ ఛార్జీ ఈ ఛార్జీ కలిపితే యూనిట్ కి ₹5.5 ముచ్చటేమో చెప్తలేడు యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టుడు ఆలస్యం చేసినందుకే ఖర్చు పెరిగిందనే చర్చ నడుస్తుంటే కరోనా ఆపిందని రాసిండు ఉత్తరంలో గమ్మత్ ఏందంటే ప్లాంట్ సురువు చేసిన 5 ఏళ్లకు కరోనా వచ్చింది ఏ ముచ్చటెల్లో పెట్టినా మేం చేసిందే కరెక్ట్ నేను చెప్పిందే రైట్ మీదంతా రాంగు ఒక్క మాటలో చెప్పాలంటే కమిషన్ అడిగిన వివరాలు చెప్పుడు కంటే కమిషన్ ను తప్పుపట్టుడే ఎక్కువ ఉంది కాగితంలా సారే ఆఫీస్కి వచ్చి చెప్పునట్టగా నేను చెప్పినన్నా మాటిన్నారు అందుకే వస్తలేను అనుకొచ్చిండు నోటీసులు అందిన కర్మ 24 మంది ఆఫీసర్లు ఇంజనీర్లు బాజాబ్తో వచ్చి ఏం జరిగిందో చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు ముచ్చటేమో గిట్లుంది ఇక దాని మీద కమిషన్ ఏమంటుందో కానీ కరెంటు పేరు మీద అయితే 80,000 కోట్ల అప్పు చేసి పెట్టిపోయినరు అందుకని ఇలా విచార కమిషన్ రద్దు చేయమన్నాడంటే అన్నం నవ్వుతుండు ఎందుకు చూసుకుని తినాలి ఎందుకు విచారణ భయపడాలి